డియర్ స్టూడెంట్స్, దీని ముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో మనకి ఏంటంటే డైరెక్షన్, థంబ్, ఫింగర్, ఫోర్ ఫింగర్, మిడిల్ ఫింగర్. సో ఈ మూడు ఫింగర్స్ మనకి ఏ రకమైన డైరెక్షన్ చూపిస్తారని మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్. మనకి సో డీసీ జనరేటర్ స్టార్ట్ చేసుకున్న తర్వాత డీసీ జనరేటర్ ప్రిన్సిపల్, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ లా, సెకండ్ లా. సో అలాగే నెక్స్ట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్స్ ఆఫ్ జనరేటర్ అనే కానీ పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. జనరేటర్ అనేది స్టాటర్ ఉంటుంది, అలాగే రోటార్ ఉంటుంది. స్టాటర్, రోటార్ ఈ రెండు మనకి ఏమవుతాయంటే స్టాటర్, రోటారు. స్టాటర్ అనేది ఇప్పుడు టాప్లో ఉంటుంది, రోటార్ అనేది రొటేటింగ్ పార్ట్. సో మనకి ఈ డీసీ జనరేటర్లో ఈ యొక్క రోటార్ని ఆర్మేచర్ అని చెప్పుకుంటాం. ఆర్మేచర్. సో ఈ ఆర్మేచర్ ఏమవుతుందంటే సో స్టాటర్ కాయిల్స్, ఆర్మేచర్ వైండింగ్ రెండు కనెక్టింగ్ ద్వారా మనకి ఫ్లక్స్ కట్ అయ్యి రొటేట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ మనం ఏదైతే డ్రా చేసుకున్నాం ఈ ఫిగర్ మనకి టోటల్ ఆర్మేచర్. మనకి స్టాటర్ ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా స్టాటర్ ఉండి సో సెంటర్లో ఈ విధంగా హోల్ ఉండి మనకి వైండింగ్స్ ఉంటాయి అన్నమాట. వైండింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమొచ్చి ఈ విధంగా ఫ్యాన్, ఈ విధంగా స్టాటర్ ఉండి ఈ పైన పట్టుకోవడానికి యోక్ ఉంటుంది. ఈ టాప్ పార్ట్ని ఏమొచ్చి యోక్ అంటారు, వీటిని ఏమొచ్చి ఫీల్డ్ కాయిల్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ మనకు ఉంటాయి. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్లో మనం పార్ట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డీసీ జనరేటర్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ పార్ట్స్ యాజ్. ఒకటి ఏంటంటే ఫ్రేమ్ అంటే ఏంటంటే సో ఏదైతే ఈ యొక్క టోటల్ ఉందో దాన్ని మనం ఫ్రేమ్ అంటాం, లేదనుకుంటే యోక్ అని కూడా చెప్పుకోవచ్చు. యోక్, ఫ్రేమ్ ఆర్ యోక్. నెక్స్ట్ ఏంటి ఫీల్డ్ పోల్స్ అంటే ఏంటి ఈ యొక్క స్టాటర్లో ఈ యొక్క వైండింగ్ ఏదైతే కనపడుతుందో ఈ వైండింగ్ సిట్టింగ్ చేయాలంటే మనకు పోల్ కావాలి. సో అవి పోల్ 3 ఉండొచ్చు. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్కి ఏమొచ్చి మనం ఫీల్డ్ పోల్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఈ ఫీల్డ్ పోల్స్కి వైండింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆర్మేచర్ కోర్ అంటే మనకి ఇది ఆర్మేచర్ కోర్ అంటారు. ఆర్మేచర్ కోర్. అలాగే నెక్స్ట్ ఏంటి ఆర్మేచర్ వైండింగ్. సో ఏదైతే కోర్ ఏదో ఇది మనకి ఇక్కడ ఈ విధంగా ఉందో ఇది మనకి వైండింగ్ అవుతుంది అనమాట. సో ఆర్మేచర్ కంపల్సరీ వైండింగ్ ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్. నెక్స్ట్ ఏంటి కామ్యుటేటర్ అనమాట. నెక్స్ట్ అయితే కామ్యుటేటర్. నెక్స్ట్ ఏంటి బ్రషెస్. నెక్స్ట్ ఏంటి బేరింగ్ అండ్ ఎండ్ ప్లేట్స్. సో మనకు తెలిసి ఆల్రెడీ బేరింగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైతే సాఫ్ట్ ఉందో ఈ సాఫ్ట్ రొటేట్ రన్ అవ్వడానికి మనకి బేరింగ్స్ అనేవి సపోర్ట్గా తీసుకుంటాం. సో వాటినే మనం బేరింగ్ అండ్ ఎండ్ ప్లేట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే బేరింగ్లో నార్మల్ గ్రీజ్ అనేది ఉంటుంది. ఆ గ్రీజ్ ఎప్పుడు బయటకు రాకుండా, అలాగే దానికి ప్రొటెక్షన్ కోసం ఎండ్ కవర్ అనేది మనం బిగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఫర్ ఫ్యాన్. దీన్ని మనం ఎయిర్ ఫిల్టర్ ఫర్ ఫ్యాన్ అంటాం. ఎయిర్ ఫిల్టర్ ఫర్ ఫ్యాన్. సో ఎయిర్ ఫిల్టర్ ఫర్ ఫ్యాన్ మనకి ఏంటంటే ఇది రొటేట్ అయినప్పుడు మనం దీన్ని ఎయిర్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని ఇప్పుడు ఆర్మేచర్తో పాటు కలిపి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఫీల్డ్ ఫ్యాన్ అని చెప్పుకుంటాం. మనకి ఈ నెంబర్ ఆఫ్ పార్ట్స్లో ఏంటంటే మనకేంటంటే ఏదైతే ఫ్యాన్ ఉందో దీన్ని కూలింగ్ ఫర్ ఫ్యాన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ వైండింగ్స్. నెక్స్ట్ అయితే సాఫ్ట్. సో ఏదైతే ఆర్మేచర్ ఇక్కడ మనకి చివరిగా కనిపిస్తుందో ఈ పార్ట్ని మనం సాఫ్ట్ అని చెప్పుకుంటాం. సో మనకు ఓవరాల్గా ఏంటంటే డీసీ జనరేటర్ అనేది ఇన్ని పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్లో మనకి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రేమ్ యోక్ అనేది జస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఫీల్డ్ పోల్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.
ఫీల్డ్ పోల్స్ అనేవి స్టాటర్లో ఉంటుంది, స్టాటర్ కానుకొని ఫీల్డ్ పోల్స్ ఉంటాయి. సో ఈ వైండింగ్ అనేది ఆర్మేచర్కి ఉంటుంది. సో మనకి ఈ విధంగా రొటేట్ అవుతుంది అనమాట. ఇది రొటేట్ అయినప్పుడు ఈ యొక్క ఫీల్డ్ పోల్స్ అనేవి పైన ఉంటాయి. సో మోటార్ డీసీ జనరేటర్ కన్స్ట్రక్షన్ ఒకే విధంగా ఉంటాయి. ఎక్కడ చూసుకున్నట్లయితే మనకి డీసీ ఆర్మేచర్లో కామ్యుటేటర్ ఉపయోగిస్తాం, అదే ఏసీ జనరేటర్ ఆల్టర్నేటర్లో చూసుకున్నట్టయితే స్లిప్ రింగ్స్ ఉపయోగిస్తాం. ఈ స్లిప్ రింగ్స్నే స్ప్లిట్ రింగ్స్ అని కూడా మనం అంటాం అనమాట. అయితే ఇక్కడ డీసీలో కామ్యుటేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటంటే సో ఆర్మేచర్ కోర్, ఆర్మేచర్ వైండింగ్, కామ్యుటేటర్, బ్రషెస్, బేరింగ్ అండ్ ప్లేట్స్. సో ఇక్కడ మనం ఈ ఫిగర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే బేరింగ్ ఉందో ఇక్కడ కూడా బేరింగ్ ఉంటుంది, ఇక్కడ ఏదైతే ఎండ్ కవర్ ఉందో ఇక్కడ కూడా ఎండ్ కవర్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి జనరేటర్ రన్ అవడానికి ఆర్మేచర్ అనేది మెయిన్, స్టాటర్ అనేది మెయిన్. సో వీటన్నిటితో పాటు మిగతా బ్రషెస్ అని కూడా ఉంటాయి. ఏదైతే కామ్యుటేటర్ ఉందో ఈ కామ్యుటేటర్ లైన్స్ ఉన్నదని మనం సెగ్మెంట్స్ అని చెప్పుకుంటాం. సెగ్మెంట్స్, ఈ సెగ్మెంట్స్ ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ ఉందో ఈ వైండింగ్ ద్వారా వచ్చి సెగ్మెంట్స్ అనేదానికి ఎలా కనెక్ట్ అవుతాయి. ఈ సెగ్మెంట్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకి జనరేటర్ అనేదాన్ని ప్రైమరీ మూమెంట్ అనేది ఉంటుంది. సో డీజిల్ ద్వారా కానీ స్టీమ్ ద్వారా కానీ మనం ఈ యొక్క షాప్ని తిప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే షాప్ తిప్పామో మనకి ఈ యొక్క వైండింగ్స్ నుంచి ఈ యొక్క స్టాటర్ వైండింగ్స్ ద్వారా మనకి బయటికి సప్లై అనేది రావడం జరుగుతుంది. ఈ కాంప్లెట్ ఏదైతే ఉందో ఈ కాంప్లెట్కి బ్రషెస్ ఇలా టచ్ అవుతుంటాయి. ఈ కాంప్లెట్కి ఇలా బ్రషెస్ టచ్ అవుతుంటాయి. ఈ కాంప్లెట్ బ్రషెస్ టచ్ అయినప్పుడు ఇది రొటేట్ అయినప్పుడు దీని నుంచి మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మనం స్టాటర్ ద్వారా ఈ త్రూ కార్బన్ బ్రషెస్ ద్వారా మనకి సప్లై కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా కార్బన్ బ్రషెస్ కాకుండా రెక్టిఫైర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఆటోమేటిక్గా అక్కడే డీసీని ఏసీని డీసీగా మారుస్తాయి అనమాట. ఇక్కడ డీసీ జనరేటర్ కాబట్టి డీసీని ఏసీగా మనకి మార్చడం జరుగుతుంది. ఓకే, మనకేంటంటే ఇక్కడ కాంప్యూటర్ అనేది సో వైండింగ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వైండింగ్స్ ఆర్మేచర్ కోర్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా ఉన్నప్పుడు స్లాట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ స్లాట్స్లో వైండింగ్ చేసి ఆ వైండింగ్ ద్వారా మనకి దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకేంటంటే పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్లో మన మెయిన్ ఏంటంటే స్టాటర్ పోల్స్ ఇది కాదు వైండింగ్, అలాగే ఆర్మేచర్ వైండింగ్, అలాగే కూలింగ్ ఫ్యాన్. మ్యాక్సిమం ప్రతి మోటార్లో మనకి ఫ్యాన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఎందుకు ఫ్యాన్ అవైలబిలిటీ ఉంటుందంటే రన్ అయ్యేటప్పుడు సో హీట్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఫ్యాన్ అనేది కామన్గా అటాచ్డ్ ఫ్యాన్ అనేది యూజ్ చేస్తారనమాట. సో మనకి ఏంటంటే ఓవరాల్గా సో జనరేటర్ అనేది ఏంటి, జనరేటర్ టేక్స్ మెకానికల్ ఎనర్జీ అండ్ గివ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ యొక్క సాఫ్ట్కి మెకానికల్ అనదర్ పుల్లీ ద్వారా ప్రైమరీ సోర్స్ దీనికి యాడ్ చేయడం వల్ల అది తిరిగినప్పుడు ఇది రొటేట్ అయ్యి ఈ యొక్క ఆర్మేచర్ తిరిగిన తర్వాత ఈ యొక్క కాంప్యూటర్ ద్వారా కార్బన్ బ్రషెస్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఇది రొటేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్ అయ్యి ఈ యొక్క ఫీల్డ్ కాయిల్స్ ద్వారా మనకి సప్లై రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి జస్ట్ సింపుల్గా మన పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. అయితే మనకి ఏంటంటే జనరేటర్లో మనకి సో ఆర్మేచర్ అని చెప్పుకున్నాం, ఆల్టర్నేటర్లో ఉన్నది అయితే రోటర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమొచ్చి మనకి ఫీల్డ్ కాయిల్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఫీల్డ్ పోల్స్ ఉంటాయి, అక్కడ ఆల్టర్నేటర్ కూడా ఫీల్డ్ పోల్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మనం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న జస్ట్ ఏంటంటే ఒక జనరేటర్లో పార్ట్స్ ఏంటంటే ఉంటాయి. సో దీని నెక్స్ట్ టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.